మాది లవ్ మ్యారేజ్. రవి ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాడు, నన్ను హ్యాపీగా ఉంచేవాడు. మాకు కొడుకు మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్ అయినా ఎప్పుడూ బాధపడలేదు. వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ. రవి గర్ల్స్ హై స్కూల్లో ఫిజికల్ ట్రైనర్గా వర్క్ చేసేవాడు. స్పోర్ట్స్కి సంబంధించిన సరైన ఫెసిలిటీస్ లేవని చాలా ఫీల్ అవుతూ ఉండేవాడు. దీనికి సంబంధించిన మినిస్టర్ని కలవడానికి వెళ్ళాడు. ఇండిపెండెన్స్ తర్వాత ఒలింపిక్స్లో ఇండియా నుంచి వచ్చే గర్ల్ క్యాండిడేట్స్ చాలా తక్కువగా ఉన్నారు, ఎస్పెషలీ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి. వీళ్ళకి టాలెంట్ లేక కాదు, అవకాశం లేక. అతని ప్రతి మాట కదలిక మన స్టేట్ విమెన్స్ స్పోర్ట్స్కి ఏదో చేయాలనుకునే ఇంటెన్షన్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మీ సపోర్ట్ కానీ మాకుంటే డెఫినెట్గా విల్ మేక్ దిస్ హ్యాపెన్. థ్యాంక్స్ మ్యామ్. రవి, కాల్ మీ పూర్ణ. అలాగే మ్యామ్. పూర్ణ. రవి నా కాలేజ్ క్రష్. బయట వెయిట్ చేయి. ఒకరోజు పూర్ణ సడన్గా మా ఇంటికి వచ్చింది. తనకు మినిస్టర్లా కాకుండా మా ఫ్యామిలీలో మెంబర్లా కలిసిపోయింది. నేను గవర్నమెంట్కి ఎస్కలేట్ చేస్తాను ఫైల్స్, బట్ మీ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. షూర్. దగ్గరలో ఉన్న కొన్ని స్కూల్స్ విజిట్ చేద్దామా? షూర్ మేడం. సారీ పూర్ణ. అండ్ ఐ హోప్ ఐ విల్ డూ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు డ్రైవింగ్ వచ్చా? ఎస్. డ్రైవర్, కీస్ ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ. వైఫ్? యా, అవును. చెప్పు. బయటకు వచ్చాను, ఇప్పుడు చిన్న మీటింగ్ ఉంటే. కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇస్ దట్ ఓకే? ఓ, 1 minute. ఇట్స్ ఓకే, విల్ క్యాచ్ అప్ టుమారో. గుడ్ నైట్. షూర్. వెళ్దామా? ఎస్. కీస్. నైస్ పర్ఫ్యూమ్. విచ్ వన్? అది ఆటోగ్రాఫ్. ఓకే. Ravi, tomorrow is my birthday and it's a theme party. I wish you to be there. Sure. Thank you. See you.